తెలుగులో ఒక సామెత ఉంటుందండి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడట. సేమ్ అట్లనే ఉంది మన పరిస్థితి. పెట్రోల్ కంపెనీలు ఏమో చెప్తున్నాయి పెట్రోల్ సరిపడా ఉంది, కంగారు పడకండి అని ప్రజలకు చెప్తుంటే, వీళ్ళు మాత్రం మొత్తం క్యాన్లు డబ్బాలు తీసుకెళ్ళి బంకుల ముందర పెట్రోల్ నింపుతున్నారు. ఇన్స్టాలో చూస్తున్నారు రీల్స్ అన్నీ అవే. అయితే మరి ఇట్లా చేస్తే ప్రాబ్లం ఏంటిది అని అంటే, డబ్బులున్నవాడు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాడు కార్లో కానీ బండిలో కానీ, మళ్ళీ వారం 10 రోజుల దాకా బండి తీయడు. మరి అట్లా చేస్తే యాక్చువల్లీ అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ వాడు ఉంటాడు, జొమాటో వాడు ఉంటాడు, లేకపోతే అంబులెన్స్లు ఉంటాయి, క్యాబ్ డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసుకోలేరండి. వాళ్ళకి వచ్చిన డబ్బులను బట్టి వాళ్ళు పాపం ఎంత వస్తే అంత దాంట్లో ఒక 10% 20% అప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటారు. నార్మల్గా వాళ్ళ మోడ్ ఆఫ్ బిజినెస్ అట్లా ఉంటుంది. మరి వాళ్ళందరూ స్ట్రక్ అయిపోతారు కదండి. అన్నెసెసరీగా మనమే ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి మిగతా వాళ్ళందరికీ ఎఫెక్ట్ చేస్తున్నాం. ఇదే పీపుల్ మళ్ళీ నార్మల్ టైంలో ఫుల్ ట్యాంక్ కొట్టరు. నార్మల్ టైం యాక్చువల్గా అయితే బండ్లు ఎప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే బెటర్. నేనైతే గత 5-6 ఇయర్స్గా ఎప్పుడు ట్యాంక్ ఫుల్లే ఉంటుంది, కార్ అయినా బండి అయినా. ఎందుకంటే మైలేజ్ బాగా ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ లేదు, అంటే బంకు కొరకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అట్లనే చేస్తాను. కానీ ఇప్పుడు అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అట్లా చేస్తే తప్పండి. ఎందుకంటే మనం అన్నెసెసరీగా ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడో ఏదో జరుగుతుంది, ఏమో అవుతుంది, ఏందో అవుతుంది అని క్రియేట్ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచిద్దాము. అసలు పెట్రోల్ లేదనుకుందాం, ఏది మనం బతకలేమా? డీజిల్ లేదనుకుందాం, బతకలేమా? మన చేతిలో బండి లేదనుకుందాం, బతకలేమా? ఇప్పుడు మనం బండి లేని కాలం నుంచే కదా వచ్చింది. ఉండదు, ఒక వారం 10 రోజులు బండి ఉండదండి మన దగ్గర, బండో కారో ఉండదు. అయితే ఏమవుతుంది అంటే మనం వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్, రైట్? అక్కడ నుంచే వచ్చినాం కదా. ఒక వారం 10 రోజులు కరెంట్ ఉండదు, ఏమవుతుంది? కొంపలు మునిగిపోతాయా? ఒక వారం 10 రోజులు డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు, కరెంట్ ఉండదు, బండి ఉండదు, మొబైల్ ఉండదు, అయితే ఏమవుతుంది అని అంటున్నాం. ఏం కాదు మనకి. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల క్రితం అన్నీ ఇవి ఉన్నాయా అండి? 100 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆగమాగం అవుతున్నాం. ఆగమాగమై అన్నెసెసరీగా ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి మిగతా మొత్తం యాక్చువల్లీ అవసరమైన వాళ్ళకి మనం దెబ్బేస్తున్నాం. సో దయచేసి కంగారు పడకండి, దట్స్ ఓకే. ఎంత కావాలో అంత కొట్టించుకోండి, 2000 1000 వాటెవర్, తక్కువ కొట్టించుకోండి. కానీ ట్యాంకులు డబ్బాలు నింపకండి, అది కరెక్ట్ కాదు. రైట్? థ్యాంక్ యూ.